చేస్తుంటే వీళ్ళ కడుపులో మంట జీర్ణించుకోలేక ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇది అన్యాయం అధ్యక్ష, ఇది క్షమించడం తీయడం. నేను చెప్తున్నా, మీరు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతారు. మర్యాదగా మాట్లాడకపోతే కనీసం మాకు ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన వ్యక్తులు వీళ్ళు మాకు దొంగే దొంగ అంటే ఎవరు దొంగ? మీరు అప్పులు చేసిండ్రు, అనవసరంగా అప్పులు చేసిండ్రు. మంచితనానికి అవసరం కోసం నిజంగా అవసరం ఉంటే అప్పు చేయాలి. ఒక హైదరాబాద్తో కూడిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇస్తే ఇది అప్పులు ఇచ్చే రాష్ట్రం. ఒక అధ్యక్ష ఒక నిమిషం, ఇది హైదరాబాద్తో కూడిన తెలంగాణ అంటే మిగతా రాష్ట్రాలకు అప్పులు ఇచ్చే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అడుక్కునేటట్టు చేసి సర్పంచులకు బిల్లులు చేయలేని దౌర్భాగ్యులు. మీరు అంటే తప్పే ఉంది అధ్యక్ష. దొంగ అంటారు, బయట తిడుతున్నారు. దొంగ పోతే దొంగతనం చేసి దోసుకుంటే ఏమని పిలవాలి? ఇప్పుడు ఎట్లుందంటే వాళ్ళ నీకు ఎట్లుందంటే దొంగనే మమ్మల్నే దొంగ అంటుండు. ఇంకేం చెప్పాలి అధ్యక్ష? దొంగతనం చేసింది వాళ్ళు, రాష్ట్రాన్ని దోసుకున్నది వాళ్ళు, మమ్మల్ని దొంగతనం దొంగ ఇంకేమన్నా అధ్యక్ష? హరీష్ రావు గారు ఒక్కటే మరి చెప్తున్నారు, మీరంటే గౌరవం ఉంది, కానీ మాత్రం ఆ ఓడు మీరు వెనక తీసుకోవాల్సిందే, లేకపోతే మీ అవసరం అధ్యక్ష. అవసరం రోజు మితికి వెళ్ళిపోతుంది, రోజు మీరు చేస్తుంది మితికి వెళ్ళిపోతుంది. కంట్రోల్ చేయాలి అధ్యక్ష, కంట్రోల్ చేయాలి. వాళ్ళు రోజు ఏమనుకుంటున్నావు? మేము భయపడతాం అనుకుంటున్నా? మేము భయపడతావా? వాళ్ళు భయపడతావా? ఏంటి అధ్యక్ష? రోజు వాళ్ళ భాష ఉంది అధ్యక్ష, వాళ్ళ భాష ఉంది అధ్యక్ష. రికార్డులకు వెళ్ళి తొలగించడం అయినది. కూర్చోండి. చలో నేను గౌరవ శాసనసభ వ్యవహారాల మంత్రి గారిని అడుగుతున్నా. ఆయన ఇలా మైక్ లో దొంగ అని 5 సార్లు మాట్లాడిండు. ఈజ్ ఇట్ పర్మిసిబుల్? అది రికార్డ్ నుంచి తొలగిస్తారా? ఆయన ముందు క్షమాపణ చెప్పాలన్నా వద్దా? యూ హ్యావ్ టు ఆన్సర్. Sir, any unparliamentary remark made by any minister should be expunged. Any member also, ministers also, any member of this honorable house. Sir, expunge cheyala. Nenu endukante senior sare ఆవేశంతోనో ఆవేదనతోనో అనుండొచ్చు. సార్ వారు మైక్లో మాకైతే వినబడలేదు. సార్ వినండి, మైక్లో మీరు చెప్పారు కదా పెద్ద హృదయంతో యూ కెన్ టేక్ బ్యాక్ సార్. వాట్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. సార్ వీఆర్ నాట్ డిస్ప్యూటింగ్. నేను ఎవరు మాట్లాడినా అన్పార్లమెంటరీ మాట్లాడినా సార్ ఐఎమ్ ఆన్ మై లెగ్ సార్ టు సే, ఎవ్వరు కూడా అన్పార్లమెంటరీ మాట్లాడినా అది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే డెఫినెట్లీ సార్. బట్ మాట్లాడదు సార్ మీరు మైక్లో మాట్లాడేది వినబడదు సార్ మొత్తము యావత్తు. సో నేనేమన్నాను, యూ ప్లీజ్ టేక్ బ్యాక్, నథింగ్ గోజ్. మీ ఏం కాదు సార్, దానికి ఏముంది దాంట్లో. ఇప్పుడు శ్రీధర్ బాబు గారు 2 వైపులో చెప్తే బాగుంటుంది. అటువైపు ఎవరైతే దొంగ అన్నారో వాళ్ళు వెనక్కి తీసుకుంటే నేను వెనక్కి తీసుకోవడానికి అభ్యంతరం లేదు. రైట్ సార్. అయితే అధ్యక్ష లెట్స్ గో టు ద సబ్జెక్ట్. అధ్యక్ష నేను మీతో కోరేది ఒక్కటే అధ్యక్ష, దయచేసి కొద్దిసేపు సబ్జెక్ట్ మీద మాట్లాడాలనుకున్నా బట్టి గారు ఏమో బయటకు పోయారు. నేను ఐ వుడ్ లైక్ టు స్పీక్ ఆన్ ద సబ్జెక్ట్. వీళ్ళకి ఈ వితాయి ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. అయితే అధ్యక్ష ఈరోజు గౌరవనీయులు